మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకు అని వివేకానందుడు చెప్పిన మాటల్లో నుంచి కొన్ని అద్భుతాలు. బలమే జీవనము, బలహీనతే మరణం అంటున్నారు వివేకానందుడు. అనంతమైన శక్తే ధర్మం అని అదే దైవం అంటున్నాడు. నీవు దుర్బలుడు అనుకుంటే దుర్బలుడివే అవుతావు, బలవంతుడు అనుకుంటే బలవంతుడివే అవుతావు. పిరికి పందలు, దుర్భరులు మాత్రమే పాపం చేస్తారు, అసత్యం చెబుతారు. ధైర్యవంతులు ఎప్పుడు కూడా నీతిమంతులే. అంటే ధైర్యవంతులు మాత్రమే పాపం చేయకుండా పవిత్రంగా బ్రతుకుతారు అని చెప్తున్నాడు వివేకానందుడు. బలమే జీవితము, దౌర్బల్యమే మృత్యువు. బలమే ఆనందమయమైన అమరమైన అనంత జీవితము. లేవండి, మేల్కోండి, ఇక నిద్ర చాలించండి. అన్ని కోరికల్ని, అన్ని దుఃఖాల్ని అధిగమించే అద్భుతమైన శక్తి మీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అలాగే నీ దుఃఖాలకు, అపజయాలకు బయట ఉన్న దేనిని నిందించొద్దంట. ఇతరులు ఎవరి మీద కూడా దోషారోపణ అనేది చేయకూడదు. మనం ఓడిపోతే ఇది మన తప్పే అని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇది ఒక సాహసోపేతమైన వచనం అంటూ ఆయనే చెప్పేస్తూ అంటున్నాడు, దుర్బలుడివై ఉండి భగవద్గీతను అధ్యయనం చేయడం కన్నా ఫుట్బాల్ ఆట ఆడుకుంటూనే స్వర్గాన్ని చేరుకోగలవు అని చెప్తున్నాడు.